హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కైమా అనమాట, కైమా కర్రీ అనమాట. ఈరోజు వండుదామని చెప్పి తెప్పించామన్నమాట. కడిగేసి పెట్టా ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది కైమా కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. కైమాని కడిగేసామన్నమాట, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, పసుపు, సాల్టు, నూనె, ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కైమా ఫ్రైకి ఉపయోగించే పదార్థాలు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కైమాకి ముందుగా ఆయిల్ పోసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఆయిల్ పోసేసుకుని ఆనియన్స్, కరివేపాకులు వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా పసుపు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, స్పూన్ పసుపు అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత, పచ్చివాసన ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కైమా ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని వేసేస్తుందమ్మా. చూడండి, దాన్ని క్లీన్ చేసుకొచ్చేసి ఇదంతా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి అది ఫ్రై అయిన తర్వాత ఈ కైమాను కూడా వేసేస్తుంది అన్నమాట. వాసన పోయేంతవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మా ఫ్రెండ్స్. అది ఏగేంతవరకు, ఫ్రై అయ్యేంతవరకు. సరిపడినంత సాల్ట్ కూడా వేసేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ. చూడండి, సాల్ట్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇది కైమాని. కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ వేసాం కదా ఫ్రెండ్స్, అది వాటర్ ఈ విధంగా వస్తుంది కదా ఫ్రెండ్స్. కైమా ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కారం వేయలేదన్నమాట ఫ్రెండ్స్. కారం కూడా వేస్తున్నాం. ఈ కైమా ఫ్రై చేస్తే వాటర్ అంటూ అవసరం లేదనమాట, ఆయిల్తోనే ఫ్రై అయిపోద్ది అనమాట. దాంట్లో మనం సాల్ట్ వేస్తాం కదా, అది వాటర్ వస్తుంది కదా, అది ఇది కలిపి మొత్తం కుక్ అయిపోద్ది అనమాట. కారం కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాలు కుక్ అయితే కంప్లీట్గా అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది కైమా కంప్లీట్ అయిపోద్ది అనమాట. మీరు కూడా కట్ చేస్తుంది ఫ్రెండ్స్. వేస్తాం కదా ఫ్రెండ్స్, స్పూన్నర ఏమో పొడి మసాలా అనమాట వేసేసుకుంటున్నాం అనమాట. వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పొడి మసాలా కూడా వేసుకొని, అంటే దించేసే ముందు పొడి మసాలా వేసుకోవాలన్నమాట, కట్ చేసే ముందు.
కంప్లీట్గా అయిపోయింది అనమాట. కైమా ఫ్రై అనమాట. చూడండి, ఇది రైస్లో చపాతీలో కూడా పెట్టుకు తినొచ్చు అనమాట. పూరీలో కూడా పెట్టుకుని తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. రైస్ కైమా ఫ్రై అనమాట.